अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతవంశరామः. మనము స్థానివత్ ప్రకరణం చెప్పుకుంటున్నాము. ఆ స్థానివత్ ప్రకరణంలో మనం స్థాని వదాదేశో అనల్విదౌ ఆ సూత్రం చూసిన తర్వాత నపదాంత ద్విర్వచన వరేయ వరే యలోప స్వర సవర్ణానుస్వార దీర్ఘ జశ్చర్ విధిషు ఈ సూత్రంలో ఉన్నటువంటి విధిలో ఇలాంటి విధులు ఏవైతే చెప్పుకున్నామో ఆ విధుల్లో స్థానివత్ కాదు. ఆదేశము అచాపరస్మిన్ పూర్వ విధుల సూత్రం ప్రకారంగా పై సూత్రం ప్రకారంగా ప్రాప్తం అయినప్పటికీ కూడా ఈ నియమాల్లో మాత్రము స్థానివత్ కాదు అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనం కొన్నిట్లో నిషేధించాము స్థానివత్ను. ఇప్పుడు అదే క్రమంలో నెక్స్ట్ 58వ సూత్రము ద్విర్వచనేచి. ఏంటండి? ద్విర్వచనేచి. మనం ఇక్కడ స్థానివత్ ప్రకారం 3 చెప్పుకున్నాడు. స్థానివత్ ఆదేశం నల్విదోడు 2 అర్థాలు ఉన్నాయి. అదే స్థానివత్ చేసింది, అల్విలో మాత్రం కాదు నిషేధించింది. అనల్విదో ద్విర్వచనేచి అంటే ముఖ్యంగా ఈ స్థానివత్ ప్రకారంలో ఈ 4 సూత్రాలండి మనకు. అచ స్థానివదాదిష్ణల్ విధో, అచ పరస్మిన్ పూర్వ విధో, నపదాంత ద్విర్వచన. ఈ సూత్రం ప్రకారం ఈ 4 సూత్రాల్లో మనకు స్థానివత్ ప్రకారం చూశాము. ఇప్పుడు కొంచెం దాంతో భిన్నమైనది ఈ ద్విర్వచనం చేయడంలో, అంటే ద్విత్వం చేయడంలో ఇది ఆదేశము స్థానివత్ ఆదేశం ఏ రకంగా మనకు వచ్చి సహాయపడుతుంది, ఏ రకంగా స్థానివత్ చేస్తుంది, స్థానివత్ చేసుకోవడం వల్ల ద్విత్వం ఎలా అవుతుంది ఇక్కడ మంచి చెప్పుకోవలసిన సూత్రం. ఇప్పుడు అందరూ కూడా ద్విర్వచనేచి 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 అంటే ఇది కూడా ముందు చెప్పుకున్న సూత్రాలు సంబద్ధమైందే. ఇది కాకపోతే మనం ఇది ఆదేశం స్థానివత్ ఎప్పుడు అవుతుందంటే ద్విర్వచనం చేసుకోవడం, దాదాపు 2 చేసుకోవడం ఇది స్థానివత్ అవుతుంది అని చూసుకోండి. రాసుకోండి సూత్రార్థము. అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి, ఇది స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, చూసుకోండి. చూడండి, రాసుకునే. ద్విర్వచనే సప్తమి విభక్తి ఏకవచనం. ద్విర్వచనే సప్తమి విభక్తి ఏకవచనం. తర్వాత అచి సప్తమి విభక్తి ఏకవచనం. అచిలో ఉండే ఆకారం అవగ్రహ చిహ్నంగా మారిపోయిందండి. ఎందుకంటే ద్విర్వచన సప్తమి
మహోదయ వినిపించటం లేదు మహోదయ. ఇన్ఫాక్ట్ ఎవ్రీవేర్ వరల్డ్ ఓవర్ ఆల్మోస్ట్ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నదండి నిన్న రాత్రి నుంచి. అవునండి, మహోదయ. హరి ఓం. నమో నమః ఆచార్య. ఇప్పుడు వినిపిస్తుందా అండి? మహోదయ వినిపిస్తుంది మహోదయ. जी जी రాసుకోండి. ద్విర్వచనే అచి, ద్విర్వచనే అచి, ద్విర్వచనే ప్లస్ అచి ఈ రెండింటి మధ్యన అవగ్రహ చిహ్నం వచ్చింది. అది ఏంగహ పదాంత దతి అనే సూత్రం ప్రకారంగా వచ్చిందండి. అంటే యకారం పక్కన ఎప్పుడు అకారం కనిపించినా అది అకారం అవగ్రహ చిహ్నంగా మారిపోతుంది, అవగ్రహ చిహ్నంగా మారుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ అదే విధంగా మనం చేస్తున్నాం. ఏంగా పదాంతాదతి ప్రకారంగా అవగ్రహ చిహ్నం అయిపోయింది. ఓకే, పద విభాగం రాసుకోండి. ద్విర్వచనే సప్తమి విభక్తి ఏకవచనము, అచి సప్తమి విభక్తి ఏకవచనం, రెండు సప్తమి విభక్తి ఏకవచనమే ఉన్నాయి. పైనుంచి అనువృత్తి ఏమొస్తుంది? ఇది కూడా స్థానివతి ప్రకారంతో సంబంధించే సూత్రము. చూసుకోండి, అనువృత్తి ఏమొస్తుంది? అచహ కామ, అచహ కామ. ఇది అచహ పరస్మిన్ పూర్వ విధవ అనే సూత్రం నుండి అచహ అనే పదానికి అనువృత్తి వస్తుంది ఈ సూత్రంలోకి. నెక్స్ట్ స్థానివద్ ఆదేశ, అంతకంటే ముందు సూత్రం నుంచి స్థానివద్ ఆదేశ, స్థానివదాదేశ, 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 స్థానివదాదేశ. ఓకే, ఈ రెండింటికి రెండు పదాలకు అనువృత్తి వస్తుంది ఈ సూత్రంలోకి. అంటే ఈ రెండు పదాలతో కలుపుకొని మన సూత్రార్థం చెప్తాం అనమాట. రాసుకుందాం పక్కనే. ద్విర్వచనం చ, ద్విర్వచనం చ చూసి రాసుకోండి. ద్విర్వచనం చ, ద్విర్వచనం చ, ద్విర్వచనం చ, ద్విర్వచనం చ ఇది ద్విర్వచనం. ద్విర్వచనం చ, ద్విర్వచనం చ ఇది ద్విర్వచనం. తస్మిన్ ద్విర్వచనే, తస్మిన్ తస్మిన్ ద్విర్వచనే. దీన్ని పక్కన రాసుకోండి. ఇక్కడ మనకు విగ్రహ వాక్యంలో ద్విర్వచనం చ, ద్విర్వచనం చ రెండు సార్లు వచ్చింది. కానీ సమస్త పదం వచ్చేసరికి ద్విర్వచనే. ఒక శబ్దం ఎలా అయిపోయింది అంటే రెండు శబ్దాలు ఉన్నాయి కదా, ఒక శబ్దం ఎలా తొలగిపోయింది? దానికి సమాధానం ఇక్కడ చెప్తున్నారు రాసిన పక్కన. స్వరూపాణం ఏకశేష ఏక విభక్తౌ, స్వరూపాణం, స్వరూపాణం
ఏకశేష ఏక విభక్తౌ స్వరూపాణం ఏకశేష ఏక విభక్తౌ స్వరూపాణం ఏకశేష ఏక విభక్తౌ ఇది సూత్రం. అంటే ఈ సూత్రం ఏం చేస్తున్నాం అంటే స్వరూపాణం ఏకశేష ఏక విభక్తౌ. ఇక్కడ సూత్రం పూర్తిగా ఇవ్వలేదు, నేను చెప్పాను. స్వరూపాణం మాత్రం ఇచ్చారు. ఇక్కడ స్వరూపాణం ఏకశేష ఏక విభక్తౌ అనేన ఇది ఏకశేషః ఇది ఏకశేషః అంటే దీని అర్థం ఒకసారి గమనించండి. సమాన రూపం కలిగిన శబ్దాలు ఎప్పుడు వచ్చినా అప్పుడే ఒకటే మిగులుతుందంట. ఏకశేష, ఒకటి శేషంగా మిగులుతుంది, ఒకటే మిగులుతుంది. సమాన రూపమైన శబ్దాలు ఎప్పుడు వచ్చినా అక్కడ ఒకటే శబ్దం మిగులుతుంది. ఏం మిగులుతుంది? ఒకే శబ్దం మిగులుతుందంట. సమాన రూపాలు కలిగినటువంటి శబ్దాలు ఎప్పుడు వచ్చినా అక్కడ ఒకటే శబ్దం మనకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఒకే శబ్ద రూపం కనిపిస్తుంది. ఇప్పుడు ద్వివచనం రెండు సమాన రూప శబ్దాలండి. ఏ శబ్దాలు? సమాన రూపం కలిగినటువంటి శబ్దాలు. అందుకే ఒక శబ్దం తొలగిపోయిందండి, ఒకటే మిగిలిందన్నమాట. ఇప్పుడు మనుష్యశ్చ అని ఒకటి మనుష్యా అంటాం. అంటే శబ్దాలు అయితే 3 ఉన్నాయి, మనుష్యశ్చ అని చెప్పి. కానీ సమాన రూప శబ్దాలు, సమానమైన శబ్దాలు. అట్లా సమాన రూపమైన శబ్దాలు ఎప్పుడు వచ్చినా అందులో ఒకటే మిగులుతుంది. సంఖ్యను బట్టి 3 అయితే బహువచనం పెట్టుకున్నా, 2 అయితే ద్వివచనం పెట్టుకున్నా, 1 అయితే అది అవసరమే లేదు, ఇంకా ఏకవచనమే ఉంటుంది. అదే వృక్షశ్చ వృక్షాహ అనేక శబ్దాలు వచ్చాయి, కానీ దాంట్లో ఒకటే మిగులుతుంది అన్నమాట. దాన్ని ఏకశేషం అంటాం. అంటే సమాన రూపాలు కలిగిన శబ్దాలు ఎప్పుడు వచ్చినా అందులో ఒకటే మిగులుతుంది. అందుకే ద్వివచనం 2 శబ్దాలు వచ్చినాయి, కానీ సమస్త పదంలో కలిపి రాసేటప్పుడు ఒకటే పెట్టుకున్నాం, ద్వివచనే అని చెప్పి. అది ఎలా వచ్చింది? ఈ సూత్రం ప్రకారం స్వరూపాణం ఏకశేష ఏక విభక్తౌ. స్వరూపమైన సమాన రూపమైన శబ్దాలు వచ్చినప్పుడు ఒకటే శేషంగా మిగులుతుంది అని మనం చెప్పుకున్నాం. అస్తు. ఇప్పుడు రాసుకుంది సూత్రార్థం రాస్తుంది. సూత్రార్థం ఎందుకే ద్వివచనం చేసుకోవాలి కదా, మనం 2 చేసుకోవాలి, ధాతులు 2 చేసుకోవాలి. దాన్ని ద్వివచనం అంటాం. ద్వివచనం అంటే 2 సార్లు చేయాలి. అందుకే 2 సార్లు చేయాలనుకున్నప్పుడు ఒకటే శబ్దం ఉంది కదా, అంటే ఇక్కడ సమాసం ప్రకారం ఈ సూత్రం ప్రకారంగా ఒకటే శేషంగా మిగిలింది అని చెప్పుకున్నాం ఇక్కడ. అస్తు. ఇప్పుడు సూత్రార్థం రాసుకోండి. ద్వివచన నిమిత్తే అచిపరతః ద్వివచన నిమిత్తే అచిపరతః అజాదేశః స్థాని రూపో భవతి. అజాదేశః ద్వివచన నిమిత్తే అచిపరతః అజాదేశ అజాదేశ స్థాని రూపో భవతి. స్థాని రూపో భవతి. ద్వివచన ఏవ కర్తవ్యే. ద్వివచన ఏవ కర్తవ్యే. ద్వివచనం చేసుకోవడంలో మాత్రమే చెప్తాను. ద్వివచన ఏవ కర్తవ్యే పక్కనే రూపాతి దేశో అయం, రూపాతి దేశోయం అంటే ఆకి అవగతచిహ్నం అయిపోయింది. రూపాతి దేశోయం అంటే మొదట్లో ఏదైతే రూపం ఉందో దాన్ని మళ్ళీ అతిదేశం చేస్తుంది, మళ్ళీ అది తీసుకొస్తుంది. రూపాతి దేశం అంటాం. మొదట్లో ఏదైతే రూపం ఉందో అదే రూపం మళ్ళీ వస్తుంది, అందుకే దీన్ని రూపాతి దేశోయం అంటాం. అంతకన్నా ముందు సూత్రాలు చెప్పుకున్నాం స్థానోత్పకంలో. అది కార్యాతి దేశం అండి. అంటే ఏదో పని చేసుకోవడం కోసం మనం అల్ విధి అని చెప్పి, పూర్వ విధి అని చెప్పి, పదాంత విధి అని చెప్పి చేసుకున్నాం. అది కార్యాతి దేశం. కార్యసిద్ధి కోసం మనం అతి దేశం చేసుకున్నాం. ఇక్కడ రూపాతి దేశం, మొత్తం రూపం మొదట్లో ఏ రూపం అదే రూపం కోసం ఇక్కడ స్థానివత అవుతుంది అన్నమాట. అది ఎలాగో చూద్దాం మనం. ఏంటి రాసుకునే కదా, ద్వివచన నిమిత్తే అచిపరతః అజాదేశః స్థాని రూపో భవతి.
ఎప్పుడు ద్విర్వచన ఏవ కర్తవ్య, ద్విర్వచన ఏవ కర్తవ్యే రూపాది దేశోయం. ఓకే, ఇక్కడ మనకు నేను 2 శబ్దాలు రూపాది దేశోయం వచ్చిందండి. అంతకన్నా ముందు సూత్రాలు ఏవైతే ఉన్నాయో కార్యాది దేశోయం అని చెప్పాం. అంటే కార్యం కోసం, మన రూపసిద్ధి కోసం, కార్యం కోసం మనము దాన్ని కార్యాది దేశం చేసుకున్నామండి రూపసిద్ధి కోసం. ఇది రూపాది దేశం. మొదట్లో ఏదో రూపం అదే రూపం వచ్చి ఇక్కడ కూర్చుంటుందండి. కార్యాది దేశం అంటే ఏమిటంటే, అంటే మొదట్లో ఏదైతే స్థానం లోపం చేశామో అదే స్థానం మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. అంటే రూపం ఏదైతే లోపం అదే వచ్చి కూర్చుంటామట. అందుకే కార్యాది దేశం అని చెప్పామట. ఏం చెప్పాము? ఏదైతే అంటే ఆ స్థానికి ఏదైతే లోపం చేసామో దాన్ని కూడా ఏ స్థానంలో అయితే వచ్చిందో ఆ స్థానికి సమానంగా ఇది కూడా అవుతుంది. ఇప్పుడు ధాతు స్థానం వచ్చింది అనుకోండి, ధాతు స్థానం వచ్చిన ఆదేశం కూడా ధాతుకి సమానంగా అవుతుంది. అట్లా స్థానికి తుల్యంగా చేసుకుని పని చేసుకున్నాం మనం. ఆ స్థానికి ఏ ధాతు స్థానంలో వస్తే ధాతు అనుకొని, ప్రత్యయ స్థానం వస్తే ప్రత్యయం అనుకొని, లేదా ఆగమ స్థానంలో వస్తే ఆగమం అనుకొని అలా చేసుకున్నామట. అందుకే కార్యాతి దేశం అని చెప్పాం. రూపాతి దేశోయం అంటే ఏమిటి? రూపం మొదట్లో ఏదైతే రూపం ఉందో అదే రూపం మళ్ళీ తీసుకొని రావడం. అదే రూపం మొదట ఏ రూపాన్ని లోపం చేసామో అదే రూపం తీసుకొచ్చి పెడతాం కాబట్టి దీన్ని రూపాతి దేశోయం అని చెప్పాం. ఓకే, ఇక్కడ ఈ సూత్రం ఏమంటుందంటే సూత్రార్థము ద్విర్వచన నిమిత్తే అచిపరత. వినండి కేవలం. అంటే ద్విర్వచనం చేయడానికి, అంటే ద్విత్వం చేయడానికి నిమిత్తం ఏదైతే ఉందో ఆ నిమిత్తాన్ని ఆధారం చేసుకొని ద్విత్వం చేసుకుంటామట. ద్విర్వచనానికి నిమిత్తం అంటే అచ్చు ఏదైతే ఉందో ఆ అచ్చు పక్కన ఉంటే మొదట్లో ఏదైతే లోపం చేశామో ఆ లోపం అనేది స్థానివత అవుతుంది. ఎందుకు? ద్విర్వచన ఏవ కర్తవ్యే, అంటే ద్విత్వం చేయడంలో మాత్రమే. అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ సూత్రము, ఇప్పుడు ద్విర్వచనం చేస్తున్నా అంటే ఖచ్చితంగా నిమిత్తం అయితే ఉంటుంది. నిమిత్తం ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఆ ద్విర్వచనం చేసుకోబోతుంటే కాకపోతే ఇదేమంటుంది? ద్విత్వం చేసుకోని చెప్పి. ద్విత్వం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ధాతులో ప్రథమ ఏకాచ్చు ఉండాలి. ధాతులో ఏదో ఒక అచ్చు ఉండాలి. ధాతులో ఏదో ఒక అచ్చు ఉండాలి. ప్రథమ ఏకాచ్చు ఉండాలి. అప్పుడు ఆ అచ్చుకు ద్విత్వం చేసుకుంటాం. ఆ అచ్చుకు ద్విత్వం చేసుకుంటాం. కానీ ఇక్కడ లేదు. ధాతువులో అచ్చు లేదు. ఇక్కడ ఏదో ఒక అచ్చు ఉండాలి. అచ్చు లేదు. ఎందుకంటే పై సూత్రం ప్రకారంగా ముందు లోపం చేసేసాం. ఆ ధాతులో ఉండే అచ్చును లోపం చేసేసుకున్నాం. కాబట్టి ఇక్కడ ధాతులో అచ్చు లేదు. అచ్చు లేకపోతే ద్విత్వం చేసుకొని సూత్రం చెప్పింది. ఏ సూత్రము? ద్విర్వచనం చేయడానికి నిమిత్తం పక్కన ఏదైతే ఉందో అది పక్కన ధాతు ద్విత్వం చేసుకోవాలి. ధాతు ద్విత్వం చేసుకోవాలి అంటే నిమిత్తం అయితే ఉంది. నిమిత్తం ఉంది. ద్విత్వం చేసుకోవడానికి నిమిత్తం ఉంది. కానీ ధాతువులో అచ్చు లేదు. ఎలా చేయాలి? ఇప్పుడు ధాతులో అచ్చు లేదు, ఎలా చేయాలి? అప్పుడు ద్విర్వచన ఏవ కర్తవ్య, ద్విర్వచన నిమిత్తం ఏదైతే అచ్చు పక్కన ఉందో అచ్చు పక్కన ఉంటే ఆదేశ స్థాని రూపవతి. మొదట్లో నువ్వు ఏదైతే ఆదేశం చేసుకుని లోపాదేశం కావచ్చు ఏదైనా కానీ ఆదేశము స్థాని రూపో భవతి. అది మొదట్లో ఏదైతే స్థానం అదే స్థానం వచ్చి మళ్ళీ కూర్చుంటుంది. మొదట్లో ఏదైతే నువ్వు అచ్చుని లోపం చేసావో అదే అచ్చు వచ్చి మళ్ళీ కూర్చుంటుంది. అందుకే దీన్ని ఆదేశ స్థాని రూపభవతి. మొదట్లో ఏ స్థానం ఆ స్థాని రూపంలో వచ్చి కూర్చుంటుంది. ఎప్పుడు? ఎందుకు? ఏ సందర్భంలో వచ్చి కూర్చుంటుంది? ద్విర్వచన ఏవ కర్తవ్యే, ద్విర్వచనం చేసుకోవడంలో మాత్రమే. ద్విత్వం చేసుకుంటా అంటావు కదా, ఆ సందర్భంలో మాత్రమే వచ్చి స్థానివత అవుతుంది. లేకపోతే మిగిలిన సందర్భాలు రాదు. నేను ఇంకా ఏమైనా లోపం చేసుకుంటాను, గుణం చేసుకుంటాను, లేదంటే ఇంకేమైనా చేసుకుంటాను రాదు. కేవలం ఒక ద్విత్వం చేసుకుంటావు అనుకో, అప్పుడు మాత్రమే ఇది స్థానివత అవుతుంది అని మనం ఈ సూత్రం ద్వారా చెప్పుకున్నాం. ఏం చెప్పాను? ద్విర్వచనానికి నిమిత్తమైనటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ప్రత్యయం పక్కన ఉంటే ముందు చేసినటువంటి లోపం ఏదైతే ఉందో ఆ లోపం స్థానివత అవుతుంది. స్థానివత కావడం వలన అప్పుడు ద్విత్వం చేసుకొని మనం రూపసిద్ధి చేసుకుంటాం అన్నమాట. కాబట్టి అది ఇక్కడ సూత్రాలని ఇక్కడ చెప్పారు. ఓకే, అంటే ఇంకొక మాట చెప్పాలంటే మొదట్లో ఏ ప్రత్యయాన్ని అయితే నిమిత్తం చేసుకొని, ఏం చెప్పాను? ఏ ప్రత్యయాన్ని అయితే నిమిత్తం చేసుకొని ఆ ధాతువులో ఉండే అక్షరానికి లోపం చేశావో, ఏదో ఒక అచ్చుకు లోపం చేశావో, మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకొని ఇప్పుడు ద్విత్వం చేసుకోబోతున్నాం. ఏం చేసుకోబోతున్నాం? ద్విత్వం చేసుకోబోతున్నాం.
కానీ అక్కడ ధాతులో ద్విత్వం లేదు, సారీ ధాతులో అచ్చు లేదు. ద్విత్వం చేసుకోవాలి, అచ్చు ఉండదు ఖచ్చితంగా. ద్విత్వం చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక అచ్చు ఉండాలి, ప్రథమ అచ్చు ఉండాలి, రెండో అచ్చు ఉండాలి. ఇక్కడ ఏమి లేదు లోపం చేసిన తర్వాత. ఇప్పుడు ఎలా ద్విత్వం కావాలి? అచ్చు ఉంటే ద్విత్వం చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ద్విత్వం చేయడానికి నిమిత్తం పక్కన ఉంది కానీ అచ్చు లేదు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ద్వివచనం చేయడంలో అయితే మొదట్లో ఏదైతే నువ్వు లోపం చేసావు అది స్థాని రూపం అవుతుంది. మొదట్లో ఏదైతే రూపం ఉండేదో అచ్చు ఉండేదో అదే అచ్చు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాము. ఎక్కడ ద్వివచనం చేసుకోవడానికి మాత్రమే. ద్వివచనం చేసి వెళ్ళిపోతున్నాం అంట. అందుకే వాళ్ళ మాలో ఇక్కడ పట్టు ధాతు ఉంది అనుకోండి, ఇప్పుడు అది స్థాని రూపం చేసి వెళ్ళిపోతుంది. పట్టు అని చెప్పి వెళ్ళిపోతున్నాం అంట, అంటే ద్విత్వం చేసి వెళ్ళిపోతుంది. కానీ ద్వివచన ఏవ కర్తవ్య స్థాని రూపం అవుతుంది, స్థాని రూపం అవుతుంది అని చెప్పి ఈ సూత్రం మనకు చెప్తుంది. అదే మనం ఉదాహరణ చూస్తే ఇంకా స్పష్టమవుతుంది. ఓకే, రాసుకుని ఉదాహరణ రాసుకుని. పపతుహు పపుహు. మొట్టమొదటి ఉదాహరణ ఏంటి? పపతుహు పపుహు, పపతుహు పపుహు. నెక్స్ట్ జగ్మతుహు జగ్ముహు, జగ్మతుహు జగ్ముహు. ఇవన్నీ క్రమంగా మనం రూపసిద్ధి రాసుకుంటే రాసేసుకున్నామండి. ఇది మనకు ముందుగా పపతుహు పపుహు, జగ్మతుహు జగ్ముహు, చక్రతు నినాయ నినాయ నినయ, లులవ లులావ, ఆటిట్ట. ఇవి ఉదాహరణలు. అందులో ముందు పపతు ఎలా తయారైంది ఒకటి నేర్చుకుంటే దాన్ని బట్టి మిగతావన్నీ వచ్చేస్తాయి. ఒక్కటి నేర్చుకుని చాలు, మొత్తం వచ్చేస్తాయి. కాబట్టి ముందుగా పపతు ఎలా వచ్చిందో చూద్దాం. రాసుకోండి. పపతుహు, పపతుహు చూసుకోండి. దీంట్లో మనకు స్పష్టం అవుతుందండి. కొంచెం మీకు సూత్రార్థంలో మీకు సందేహం ఉండొచ్చు. ఈ రూపసిద్ధి చెప్పేటప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రాసుకోండి. పపతుహు నీట్గా అది స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూసి రాసుకోండి. పపతుహు పరిశిష్టంలో రాసుకోండి. పపతుహు హెడ్డింగ్ పెట్టుకోండి. చూడు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇక్కడ మనకు. పపతుహు. పపతు అంటే ఏమిటి? వాళ్ళిద్దరు రక్షించారు, వాళ్ళిద్దరూ రక్షించారు. ఏంటండి దాని మీనింగ్ ఏంటి? వాళ్ళిద్దరూ రక్షించారు, వాళ్ళిద్దరూ రక్షించారు, వాళ్ళిద్దరూ రక్షించారు, వాళ్ళిద్దరూ రక్షించారు. ఓకే అండి, రాసుకోండి. ఇక్కడ పపతుహు తయారు చేయాలంటే ఏ ధాతు తీసుకోవాలి? పా ధాతు తీసుకోవాలి. ఏ ధాతు? పా ధాతు తీసుకోవాలి. తీసుకోండి. పా ధాతు, ధాతుని పా. ఇప్పుడు దీనికి ఎదుగు రాసుకోండి. భూవాదయో ధాతవః, భూవాదయో ధాతవః, భూవాదయో ధాతవః. అనేన సూత్రేణ పా ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. ఈ సూత్రం చేత మనం పా అనే దానికి ధాతు అని పేరు పెట్టుకున్నాం. పా ఇత్యస్య, పా అనే దానికి ధాతు సంజ్ఞా భవతి, ధాతుని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇంకో సిద్ధి అర్థం కాని వాళ్ళు కొన్ని నీటి రాసుకోండి. ఇది ఒక దాంట్లో సిద్ధి ఉంటుంది మనకు, తర్వాత ఎక్కడ సిద్ధులు ఉండవు ఇంకా. కాబట్టి నీటిగా అర్థం చేసుకోండి. పా ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి, ధాతుని పేరు పెట్టుకున్నాం ఈ సూత్రం వచ్చేసి. తర్వాత ఏమవుతుంది రాసుకోండి కింద. ధాతోహు, మళ్ళీ ఏమవుతుంది? ధాతుని పేరు పెట్టినాక పేరు పెట్టిన తర్వాత ధాతుకు అధికారానికి వెళ్తాం. ధాతోహు ఇదం అధికార సూత్రం. ధాతోహు కొటేషన్ పెట్టుకునే సూత్రాన్ని. తర్వాత ఇదం అధికార సూత్రం, ఇది అధికార సూత్రం అంట. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, కింద రాసుకోండి. అస్మిన్ అధికారే మించి నీ డాష్ పెట్టింది. ఈ అధికారం అంటే ధాతు యొక్క అధికారంలో. అస్మిన్ అధికారే పరోక్షే లిట్. ఏ సూత్రం అండి? పరోక్షే లిట్, పరోక్షే లిట్, పరోక్షే లిట్. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ పరోక్షే భూతే భూతకాలే అర్థే
పరోక్ష భూతకాల అర్థే धातोः लिट् प्रत्ययः भवति। परोक्ष भूतकाल अर्थे धातोः लिट् प्रत्ययः भवति। परोक्ष भूतकाल अर्थे धातोः लिट् प्रत्ययः भवति। धातोः लिट् प्रत्ययः भवति। धातोः लिट् प्रत्ययः भवति। तो लिट् చేయండి। लिट् प्रत्ययः परश्च प्रकाరంగా धातुకి పక్కన ప్రత్యయः परश्च ప్రకారం పక్కనే పెట్టండి। పా లిట్ నెక్స్ట్ రాసుకోండి। పా లిట్ తర్వాత దానికి ఎదురు రాయండి। लिट् इत्यस्य अनुबन्धलोपः। लिट् इत्यस्य अनुबन्धलोपः ఏమవుతుందండి? పా లిట్ దీనికి ఎదురుగా లిట్ కి అనుబంధ లోపం చేస్తున్నాం। लिट् इत्यस्य अनुबन्धलोपः ఏమవుతుంది? పా డైరెక్ట్ చెప్పేసాను। లిట్ లో టకారానికి హలంత్యం చేత ఇత్సని పెట్టేస్తాము। లిట్ లో ఉండే ఇకారానికి ఉపదేశ అజనునాసిక ఇత్ ప్రకారంగా ఇత్ అని పెడతాం। ఇత్ అని పెట్టిన తర్వాత రెండింటికి తస్య లోప అదిశన లోప ప్రకారంగా లోపం చేస్తాం। అప్పుడు ఏమవుతుంది? ఏమవుతుంది? ఇల్లు లకారం పొల్లు మాత్రం మిగులుతుంది అన్నమాట। అందుకే పా ఇల్లు రాయండి। పా ఇల్లు। ఇప్పుడు దీనికి ఎదురు రాయండి మళ్ళా। లహ కర్మణి చ భావే చాకర్మకేభ్యః చెప్పడం ఇద్దరు రక్షించారు అంటున్నాం। అంటే కర్త గురించి చెప్పుకుంటున్నాం ఇక్కడ। అందుకే అనేన సూత్రేణ లకారః కర్తరి అర్థే భవతి। కర్త అర్థంలో వస్తుంది। అనేన సూత్రేణ లకారః కర్తరి అర్థే భవతి। అనేన సూత్రేణ లకారః కర్తరి అర్థే భవతి। కర్త అర్థంలో వస్తుంది। ఓకే అండి। తో తర్వాత కర్తవ్య ప్రత్యయం వస్తుంది ఇప్పుడు। కానీ ప్రత్యయం తెచ్చుకోవాలి మనం। ప్రత్యయం తెచ్చుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి? లస్య అధికారానికి వెళ్ళాలి। రాయండి లస్య ఇదం అధికార సూత్రం కింద రాయండి। లస్య ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే దీని అధికారంలో అస్మిన్ అధికారే ఏముంది రాసుకుని కింద ప్రథమ పురుష బహువచనే పూర్వవత్ తిబాత్పతి చేసిన అస్మిన్ అధికారే పూర్వవత్ ప్రథమ పురుష द्विवचने रायनि। प्रथम पुरुष द्विवचने तस् प्रत्ययः भवति। प्रथम पुरुष द्विवचने द्विवचने वचन तस् वचन కదా। టిప్ తస్ జి టిప్ ఏకవచనం తస్ ద్వివచనం అందుకే తస్ చేసుకున్నాం। ప్రథమ పురుష ద్వివచనే తస్ ప్రత్యయः భవతి। ప్రథమ పురుష పూర్వవత్ ప్రథమ పురుష ద్వివచనే प्रथम पुरुष द्विवचने तस् प्रत्ययः लकार स्थाने भवति। लकार स्थान लागदा ला स्थाने వచ్చిందంట। प्रथम पुरुष द्विवचने तस् प्रत्ययः लकार स्थाने भवति। इल् लकार स्थाने भवति। तो लकार स्थान तस् చేయండి। చేస్తే అవుతుంది పా తస్। ఏంటి? పా తస్ పా తస్ పా తస్। ఇప్పుడు రాయండి। మీకు ఎందుకు రాస్తాం మళ్ళా? పరస్మై పదానాం పరస్మై పరస్మై పదానాం పరస్మై పదానాం దీనికి ఎదురు పా తస్కి ఎదురుగాని పరస్మై పదానాం నల తుసు స్థల తుష నల్వమాహ ముందు చెప్పుకున్నాం।
జక్షతు అనుకున్నప్పుడు ముందు రూపసిద్ధి జక్షతు రూపసిద్ధి చెప్పుకున్నామండి. ఏంటి? పరస్మై పదానాం నల తుసు స్థల తుష నల్వ మాహ. పరస్మై పదానాం నల తుసు స్థల తుష నల్వమాహ. ఇది సూత్రం అండి. ఇదేం చేస్తుంది? రాసుకోండి. అనేన సూత్రేణ తస్ స్థానే అతుస్ భవతి. తస్ స్థానే అతుస్ ఆదేశః భవతి. తస్ స్థానే అతుస్ ఆదేశః భవతి. తస్ స్థానే అతుస్ ఆదేశః భవతి. తస్ స్థానంలో అతుస్ అనేది ఆదేశంగా వస్తుంది. తస్ స్థానే అతుస్ ఆదేశః భవతి. అతుస్ ఆదేశ భవతి. అతుస్ వచ్చిందండి. వస్తుంది పా అతుస్. ఎందుకు కష్టమైంది కదా? ఈ పరస్మై పదానం నలతుసు తిప్పు స్థానంలో నల్లు వస్తుంది. తస్థానం అతుస్ వస్తున్నాడు. లిట్లకాలంలో ఎప్పుడు లిట్లకాలం తసే తీసుకొచ్చి ఆ తస్థానం మీద అతుస్ చేసింది అన్నమాట. అందుకే పా అతుస్ అయిపోయింది. ఇప్పుడు దాని దీనికి విధంగా అసంయోగాలిటికిత్. స్క్రీన్ మీద కనిపిస్తుంది. అసంయోగాలిటికిత్. 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 అసంయోగాలిటికిత్ రాసుకోండి. ఇదేమంటుందంటే అనేన సూత్రేణ అసంయోగాంతాత్ ధాతోః. అనేన సూత్రేణ అసంయోగాంతాత్ ధాతోః. అసంయోగాంతాత్ ధాతోః. అసంయోగాంతాత్ ధాతోః. అసంయోగాంతాత్ ధాతోః పరః అసంయోగాంతాత్ ధాతోః పరః. అపిత్ లిట్ ప్రత్యయః. అపిత్ లిట్ ప్రత్యయః కిత్వత్ భవతి. 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 అంటే ధాతులు సంయోగం ఉండకూడదంట. ఏముండకూడదండి? సంయోగం ఉండకూడదు. అటువంటి ధాతువుకి పక్కలో అపిత్ లిట్ ఉండాలంట. ఇక్కడ అపిత్ లిట్ పిత్ లిట్ అంటే ఇక్కడ ఉండేది మన లిట్ల కాలంలో తస్ వస్తుంది. తస్థానం అతుస్ వచ్చింది. అంటే ఇదంతా లిట్టే. ఎందుకంటే దాని సంతతి ఎక్కడ చూస్తుంది? అతుసు లిట్ నుంచి వచ్చిందన్నమాట. ఇది లిట్ల కాలం పిత్ లిట్ట అపిత్ లిట్ట. లిట్లో పకారం ఉందా టకారం ఉందా? అందుకే ఎందుకంటే పకారం లేదండి. అపిత్ లిట్ అన్నమాట. ఎందుకు దాని స్థానం తస్సు కూడా తస్సు కూడా దాంట్లో పకారం లేదన్నమాట. తిప్పు ఉంది. తిప్పు ఉంది అనుకో, తిప్పులో పకారం ఉంది. అది పిత్ లిట్. లిట్టే కానీ పకారం ఇస్తే పిత్ లిట్ అంటాం. తస్ అనేది అపిత్ లిట్ అంటే పకారం ఇత్తు చేయలేదు మనం. అందుకే అపిత్ లిట్. అటువంటి అపిత్ లిట్ లకారం అవుతుందో దానికి కిత్వత్ చేసి సూత్రం. ఈ సూత్రం చేసింది సంయోగాంతం లేటువంటి ధాతు ఏదైతే ఉందో దాని పక్కలో లిట్ లకారం ఉంది కదా, ఆ లిట్ లకారానికి కిత్వత్ చేసింది. కిత్ అంటే కకారం ఇత్తైన విధంగా చేసింది.
కిత్వత్ చేసుకున్నాడు కావ్య ప్రయోజనం కోసము, లేదు కకారము కకార ఇత్తే విధంగా చేసుకున్నాం. అంటే కకార విత్తి చేస్తే ఏదైతే పనులు జరిగిపోతాం ఇక్కడ కూడా దానికి కిత్తువత్ చేసుకోవడం వలన అది మనకు కార్యసిద్ధి కోసం కకార కిత్తువత్ చేసుకున్నాం మనకు ఆతో లోపు సూత్రం వచ్చేసి మనకు కార్యసిద్ధి చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఈ సూత్రం వచ్చి ఏం చేసింది, పాధాతుకి పక్కలో ఉండే అతుస్కు కిత్తువత్ చేసింది. ఏం చేసింది, ఏం గుర్తుపెట్టుకోవాలి, అసంయోగాలిట్టి కిత్ అనే సూత్రము కిత్తువత్ చేసింది. ఎవరికి, అతుస్కి. ఎవరికి చేసింది, అతుస్ అనే ప్రత్యయానికి కిత్తువత్ చేసింది, కకార విత్తైన విధంగా చేసింది. అలా కిత్తువత్ చేయడం వల్ల ఏం లాభం వచ్చింది, పక్కన రాసింది ఆతో లోప ఇటిచ. ఇది లోప ఇటిచ, ఆతో లోప ఇటిచ, ఆతో లోప ఇటిచ. అందులో ఓపెన్ చేసుకున్న 6/4/64 బుక్కులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నోట్స్ నేను చెప్తున్నాను కదా, మీరు సూత్రం ఏదో వచ్చిన వెంటనే అది ఓపెన్ చేసి చూసుకోవాలి, పుస్తకం దగ్గర పెట్టుకోవాలి. దానివల్ల విశేషమైన లాభం కలుగుతుందండి. ఎట్లా నోట్స్ చెప్తున్నారా అలా అనుకోవద్దు, చెప్పింది అక్కడ నేను డైరెక్ట్ చెప్తూ ఉంటున్నాను, అక్కడ దాంట్లో సూత్రాలు చూసినప్పుడు మీకు స్పష్టత వస్తుందన్నమాట, క్లారిటీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పుస్తకం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి. ఎన్ని 6/4/64 రాసుకోండి. ఆతో లోప ఇటిచ ఇదేమంటుంది రాసుకోండి. అనేన సూత్రేణ ఆకారాంతస్య అంగస్య ఆకారాంతస్య అంగస్య ఇడాదౌ ఆర్ధధాతుకే పరతః మహోదయ అంటే మీకు అర్థమైనట్లు చెప్పడం కోసం జీ చెప్పండి. బాగా డిస్టర్బెన్స్ వస్తుంది, మధ్యలో కొంచెం వినపడలేదండి. అవునండి. అర్థం కాలేదు. ఆకారాంతస్య అంగస్య రాసుకోండి. ఆతో లోప ఇచ్చాక సూత్రాలు చెప్తున్నాం. ఆకారాంతస్య అంగస్య ఇట్ ఇడాదౌ ఆర్ధధాతుకే పరతః ఇడాదౌ ఇట్ ఆదిలో ఉండాలి. ఇడాదౌ ఆర్ధధాతుకే పరతః ఇడాదౌ ఆర్ధధాతుకే పరతః అథవా కితింగితి చ కితింగితి ఆర్ధధాతుకే పరతః కితింగితి ఆర్ధధాతుకే పరతః కితింగితి ఆర్ధధాతుకే పరతః లోపో భవతి. కితింగితి కితి పక్కన కానీ గితి పక్కన ప్రత్యయం పక్కన ఉంటే ఎటువంటి ప్రత్యయం, ఆర్ధాతు ప్రత్యయం. కితింగితి ప్రత్యయం పక్కన ఉంటే కితింగితి ప్రత్యయ పరతః కితింగితి ఆర్ధాతుకే పరతః కితింగితి ఆర్ధధాతుకే పరతః లోపో భవతి. ఏమర్థమైంది ఈ సూత్రార్థము చూడండి. ఆకారాంత షష్ఠి భక్తి ఎక్కడైతే పెట్టుకున్నా అందులో లోపం చేస్తాను. షష్ఠి భక్తి స్థానంలో పని చేసుకుంటాం. షష్ఠి భక్తి ఎక్కడుంది, ఆకారాంతస్య అంగస్య అంటున్నాం. షష్ఠి భక్తి ఇక్కడ ఉంది కదా, స్పష్టంగా ఉంది. ఆకారాంతస్య అంగస్య షష్ఠి భక్తిలో ఉంది. ఇది అంటే ఆకారాంత స్థానంలో, ఆకారాంత అంగం యొక్క స్థానంలో ఇట్ ఆది ఆర్ధాతుకం పక్కన ఉంటే, అంటే ఇటు తీసుకొచ్చామా, ఇటు తీసుకొచ్చినటువంటి ఆర్ధధాతు ప్రత్యయం పక్కన ఉంటే, లేదా ఇది ఒక ఆప్షన్, లేదా అథవా గిత్తి ఆర్ధధాతుకం పక్కన ఉంటే, కిత్ అనే ఉండాలి, గిత్ అనే ఆర్ధధాతుకం పక్కన ఉంటే
ఇక్కడ కిత్ చేసుకున్నాం కదా, అసంయోగా లిట్ కిత్ ప్రకారం అతుస్కి కిత్ చేశాం కదా, అది కిత్. అది ఇంకా ఆర్ధధాతుకం కూడా ఆర్ధధాతుకం కాబట్టి కిత్ ఆర్ధధాతుకం పక్కనే ఉంది కాబట్టి మనకు ఇటు లేదు, కానీ కిత్ ఉంది. కిత్ ఆర్ధధాతుకం పక్కనే ఉంది కాబట్టి మనకి ఏమైపోయింది, ఆకారాంతస్య అంగస్య, ఆకారాంత అంగానికి లోపమైంది. అంటే దీర్ఘ పాలో ఉండే ఆకారానికి లోపం చేసింది అన్నమాట. అంటే లోపం పకారంలో ఉండే ఆకారానికి లోపం కావాలి, నిమిత్తం ఏది ఉండాలి పక్కన, అతుస్. ఏ అతుస్సు? కిత్ ఆర్ధాతుకం. కిత్ ఆర్ధాతుకం పక్కన ఉంది కాబట్టి, అతుస్ని పక్కన ఉంది కాబట్టి పాలో ఉండే ఆకారం లోపమైంది, అంటే అది నిమిత్తమైన. ఇది ఉంది కాబట్టి ఆకారం లోపం జరిగింది. అందుకే ఆతో లోపం ఇచ్చేమంటుంది, 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇట్టుతో కూడుకున్నటువంటి ఆర్ధాతుక ప్రత్యయం పక్కన ఉండాలి, లేదా కిత్ ఆర్ధాతుకం లేదా ఇంగిత్ ఆర్ధాతుకం పక్కన ఉంటే అప్పుడు ముందున్నటువంటి దీర్ఘ ఆకారాంతానికి లోపం చేస్తుంది. ఇక్కడ మనకు కిత్ ఆర్ధాతుకం ఉంది, కిత్ ఆర్ధాతుకం పక్కన ఉంది కాబట్టి అండి. తింగ్ ప్రత్యయం కదా, తింగ్ ప్రత్యయం కదా అతుస్. మళ్ళా లేదు కదా ఇక్కడ తింగ్ షిఫ్ట్ కదా, తింగ్ షిఫ్ట్ లో తింగ్ ప్రత్యయానికి మనం అతుస్ ఆదేశం ఇచ్చాము. దాని వద్ద అయినప్పుడు మరి సార్వధాతుకం కింద వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఈ సూత్రం రాదంటారు మరి, అంతే కదా. ఎందుకంటే ఇది కిత్ ఆదాయ పక్కన ఉంటే అని చెప్పింది కాబట్టి కండిషన్స్ రావట్లేదు మరి. ఇది సార్ధాత్మకం. ఎందుకు లిట్ల స్థానం వచ్చింది తస్స అన్నమాట. తస్స సార్ధాత్మకం ఎందుకు, తింగుల్లో ఉంది. తింగ్ సిత్ సార్ధాత్మకం ప్రకారంగా తస్సు సార్ధాత్మకమైనప్పుడు దాని స్థానం వచ్చిన ఆదేశము సార్ధాత్మకం అవుతుంది. కాబట్టి మళ్ళీ ఎలా అవుతుందంటే లిటిచా ఏ సూత్రం అండి, జగ్మతులు చెప్పుకున్నాము. లిటిచా సూత్రం వచ్చేసి లిడాదేశానాం ప్రత్యయానం ఆర్ధాతుక సంజ్ఞా భవతి. లిట్ స్థానంలో వచ్చిన ఆదేశాలు ఏమన్నా ఉన్నాయి వాటన్నిటికీ తింగాదులకు మొత్తానికి లిటిచా అనే సూత్రం వచ్చి ఆర్ధాతుకం చేసిందండి. ఓకేనా, అది రాసుకోవాలి మనం. మీరు ప్రశ్న బాగానే వేశారు, ఎందుకంటే ఇది సార్ధాతుకం. కానీ ఈ సూత్రం ఉంటుంది ఆర్ధాతుక ప్రత్యయం పక్కన ఉంటే వస్తుంది, కానీ సార్ధాతుకం కదా. అందుకోసమే లిట్ ఇచ్చా ఒక సూత్రం ఉంది. అది వచ్చేసి లిట్ స్థానంలో ఏవైతే త్రిపాది ప్రత్యయాలు వస్తాయో వాటి 18 ప్రత్యయాలు ఏం వచ్చినా కూడా ఓన్లీ ఒక లిట్ లకారంలో మాత్రమే అవన్నీ ఆర్ధాతుకంగా మారిపోతాయి. ఓన్లీ లిట్ లకారంలో మాత్రమే. లిట్ ఇచ్చా లిడాదేశాః తిబాదయః ఆర్ధధాతుక సంజ్ఞకాః భవంతి అని చెప్తున్నాం. ఓకే, రాసుకున్న తర్వాత అట్లా సార్ధాతుక కుత్రస్తి అన్నప్పుడు లిటిచ అనే సూచన ఆర్ధాతుక సంజ్ఞా భవతి అని చెప్పి రాసుకున్నాం. ఓకే, రాసుకోండి. సో ఇక్కడ ఆర్ధాతుక ప్రత్యయం ఎందుకు, లిటిచ అనే సూత్రం ప్రకారంగా అతుస్కి ఆర్ధధాతుక సంజ్ఞ ఉంది కాబట్టి ఇక్కడ మనము పాలు ఉండే ఆకారం లోపం చేసుకున్నాం. ఓకేనా, రాయండి. ఎలా చదువు ఇప్పుడు కింద రాసుకోండి. ఏం రాస్తుందంటే అత్ర సార్వధాతుక కుత్రస్తి, అత్ర సార్వధాతుకం నాస్తి కథం భవతి, అత్ర సార్వధాతుకం నాస్తి కథం భవతి ఆకార లోపః, అత్ర సార్వధాతుకం నాస్తి ఆర్ధధాతుకం నాస్తి, సార్వధాతుకం కాదు, అత్ర ఆర్ధధాతుకం నాస్తి కథం భవతి ఆకార లోపః. అప్పుడు లిట్ ఇచ్చా అదని, లిట్ చ అనేన సూత్రేణ. ఇక్కడ గురువు గారు ఆతో లోపో ఇటిచ్చ అనే సూత్రం రాసుకుంటున్నాము. అనేన అది రాసుకుంటున్నా, అది చెప్పారా? ఆతో లోపు ఇచ్చ రాసిన సూత్రము ఏ రాసిన ఆన్సర్ ఏం చెప్పాను చెప్పండి. ఆకారాంతస్య అంగస్య ఇడాదౌ ఆర్ధధాతుకే పరతః అథవా కింగితి ఆర్ధధాతుకే పరతః లోపో భవతి అని రాసాము. ఆకారస్య లోపో భవతి, ఆకారస్య లోపో భవతి, అథవా కింగితి ఆర్ధధాతుకే పరతః. ఇప్పుడు దాని కిందనే అత్ర ఆర్ధధాతుకః ఆర్ధధాతుకం నాస్తి కథం భవతి ఆకార లోపః, అత్ర ఆర్ధధాతుకం నాస్తి కథం భవతి ఆకార లోపః.
అప్పుడు లిట్ చ ఏ సూత్రము లిట్ చ లిట్ చ అనేన సూత్రేణ అతుస్ ఇత్యస్య ఆర్ధధాతుకు సంజ్ఞా భవతి. అంటే మొత్తం 18 పెడుతుందండి. 18 కూడా ఒకటి కదా, డైరెక్ట్ రాపించేశాను. అనే అతుస్ ఇత్యస్య ఆర్ధధాతుకు సంజ్ఞా భవతి. కాబట్టి ఇప్పుడు లోపం అయిపోతుంది, ఇబ్బంది లేదు. అతుస్ ఇత్యస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. అతుస్ అనే దానికి ఆర్ధ సంజ్ఞ ఉంది అనమాట, అందుకే ఇది వచ్చి పనిచేసిన అనమాట. అతుస్ ఇత్యస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. ఓకే, ఇప్పుడు లోపం చేయండి. లోపం చేస్తే అవుతుంది పకారం పుల్లి మిగులుతుంది. ఏమవుతుంది? పకారం పుల్లి మిగులుతుంది. అదే అలా మిగులుతుంది. ప అతుస్. ఓకేనా? ప అతుస్. ఇది అతుస్ ఏంటి? లిట్ లకారం. ఎందుకంటే లిట్ లకార స్థానంలో తస్ వచ్చింది, తస్ స్థానంలో అతుస్ వచ్చింది అనమాట. ఎందుకంటే లిట్ లకారం అనమాట. ఓకే, లిట్ లకారం. కాబట్టి ఇప్పుడు ప హలంతము ప్లస్ అతుస్సు అంటే ప ధాతులో ఉండే దీర్ఘ ఆకారం లోపించిందండి. ఆతో లోపో ఇచ్చే ప్రకారంగా. ఓకేనా? అందుకే హలంతం మిగిలింది అతుస్సు అంటే ధాతు అతుస్సే ప్రత్యయము. ఇప్పుడు దీనికి ఎదురు ఏం ప్రాప్తమైంది రాసుకోండి. లిటి ధాతో రణభ్యాసస్య. లిటి ధాతో రణభ్యాసస్య సూత్రం కనిపిస్తుంది, రాసుకోండి. లిటి ధాతో రణభ్యాసస్య. ఏకాచో ద్వే ప్రథమస్య. రెండు పక్క పక్క రాసుకుంది అంటే రెండు కలిసి అర్థం చెప్తామండి. ఏకాచో ద్వే ప్రథమస్య. ఏకాచో ద్వే ప్రథమస్య. ఏకాచో ద్వే ప్రథమస్య. ఏకాచో ద్వే ప్రథమస్య రాసుకోండి. అనేన సూత్రేణ లిటి పరతః లిటి పరతః అనేన సూత్రేణ లిటి పరతః లిటి పరతః ప్రథమస్య ఏకాచ్ ధాతోః ప్రథమస్య ఏకాచః प्रथमस्य एकाच धातोः प्रथमस्य एकाच धातोः द्वे भवतः. लिटि परतः प्रथमस्य एकाच धातोः द्वे भवतः. प्रथम एकाच धातुకు ద్విత్వం అవుతుందండి. ద్వే భవత అంటే ద్విత్వం అవుతుంది. ద్వే భవత రెండు అవుతాయి. ఏం చెప్పింది? లిట్ పక్కన ఉంటే ఉందే లిట్ ఇక్కడ అతుసం లిట్ పక్కన ఉంటే ఏకాచ్ ధాతుకి ప్రథమ ఏకాచ్ ధాతు ప్రథమस्य ఏకాచః ద్వే భవతः. ప్రథమస్య ఏకాచ్ ధాతోః ద్వే. ప్రథమ ఏకాచ్ ధాతు ఏదైతే ఉందో దానికి ద్వే భవతః అంటే రెండు అవుతాయి. లిట్ అయితే ఉంది, ద్విత్వం చేయడానికి నిమిత్తం ఉంది. ఏముందండి? ఈ సూత్రం ప్రకారంగా ద్విత్వం చేయడానికి నిమిత్తం ఉంది, కానీ ఆ ధాతులో ప్రథమ ఏకాచ్ లేదు. ధాతు ఉంది, పక్కన పొల్లి ఉంది, కానీ అచ్చు లేదు కదా. ఎలా ద్విత్వం చేసుకోవాలి? ఇదేముంటుంది? ప్రథమస్య ఏకాచః. ఏకాచ్ ద్వే ప్రథమస్య ఏముంటుంది? ధాతో ప్రథమస్య ప్రథమ ఏకాచ్ దానికి ద్విత్వం చేసుకో. ప్రథమ ఏకాచ్కు ఇక్కడ ప్రథమ ఏకాచ్ ఎక్కడ ఉంది? పక్కన పొల్లు ఉంది, కానీ సూత్రం చెప్తుంది ద్వివచన నిమిత్త. ఇప్పుడు సూత్రాన్ని చూసుకోండి. ద్వివచన నిమిత్తే అచీపరతః. ఇది ద్వివచనమేనా? ఏది? అతుస్నేది స్వాది. ద్వివచన నిమిత్తే అచీపరతః అంటే ఈ అతుస్నేది ద్వివచనం చేయడానికి నిమిత్తము, కారణము. ద్వివచన నిమిత్తే అచీపరత అంటే ద్వివచనానికి నిమిత్తమైనటువంటి అచ్చు. అతుస్లో ఆది అక్షరం అంటే అకారమే కదా, అచ్చే కదా, అకారమే అచ్చు. ద్వివచనానికి కారణమైనటువంటి అచ్చు ఉండాలంట. ద్వివచనమే ఏది? అతుస్నేది. అందులో అచ్చే ఉండాలి, మొదటి అక్షరం అచ్చే ఉండాలంట. అచ్చు కూడా ఉంది అనమాట. అదే ద్వివచన నిమిత్తే అచీపరతః. ద్వివచన నిమిత్తం అంటే అచ్చు పక్కన ఉంటే ఏమవుతుంది? ద్వివచన నిమిత్తే అచీపరతః అజాదేశః. ఏంటండి? అజాదేశం. ఏ ఆదేశం? లోపాదేశ ఆకార లోప అజాదేశం అండి. ఇది అంటే అచ్చుక ఆదేశం అంటే లోపాదేశం. ఆదేశం అంటే ఏదైనా ఆదేశం కాదు. ఏ ఆదేశం? ఇక్కడ లోపాదేశం జరిగింది అన్నమాట.
ఈ ఆదేశం జరిగింది, లోప ఆదేశం జరిగింది. అందుకే ద్వివచన నిమిత్తే అచిపరత అజాదేశ ఏదైతే లోపం చేశా అంటే ఆతో లోపో ఇటిచ అనే సూత్రం ప్రకారం ఆకారం లోపం చేశాం కదా, దాన్ని అజాదేశం అంటే అచ్చుక ఆదేశం అంటే లోపాదేశం. అజాదేశము స్థాని రూపో భవతి, స్థాని రూపం అవుతుంట. ఎప్పుడు ద్వివచన ఏవ కర్తవ్యే, ద్వివచనం చేసుకోవడంలో మాత్రమే ఇది నువ్వు స్థాని రూపం చేసుకోవచ్చు. మొదట్లో పాదాతు ఎలాగైతే ఉందో అదే రూపం మళ్ళీ పెట్టుకో, పా అలాగే పెట్టుకో. ఎలా పెట్టుకోవాలి? పా అలా ఉండే ధాతువు పాలు ఉండే ఆకారం లోపం చేసావు, కానీ ఇప్పుడు నువ్వు ద్వివచనానికి నిమిత్తమైనటువంటి అతుస్ ప్రత్యయం పక్కన ఉంది, కానీ దాన్నే నిమిత్తం చేసుకునే ముందు అంతకంటే ముందు ఆకారం ఆతో లోపం ఇచ్చే ప్రకారం దానికి ఆకారం లోపం చేశాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకుని ద్విత్వం చేసుకోబోతున్నాం. అటువంటప్పుడు ద్విత్వం చేసుకోబోతున్నాం కానీ అక్కడ అచ్చు లేదు, కాబట్టి ద్వివచనం చేయాలి. కానీ ద్వివచనం చేయాలి, ఏం చేయాలి? అందుకే ఈ సూత్రం వచ్చేసి ద్వివచనం చేసుకుంటే ద్వివచనం ఏవ కర్తవ్యే అజాదేశ స్థాని రూపబోతి. మొదట్లో ఏదో లోపాదేశం ఆకార లోపాదేశం అది స్థాని రూపబోతి అంటే రూపాదేశం. మొదట్లో ఏదైతే రూపం ఉన్నదో అదే రూపంగా కిందకు వచ్చి కూర్చుంటుంది అన్నమాట. అంటే ఎక్కడ ద్విత్వం చేయడం కోసమే, ద్విత్వం చేయడంలో మాత్రమే అది రూపాతిదేశం అవుతుంది. అందుకే ద్విత్వం చేస్తూ ఈ సూత్రం ప్రకారం ద్విత్వం చేస్తూ అవుతుంది పా ఉప్ అతుస్ అయిపోతుంది. ఏమవుతుంది? పా ఉప్ అతుస్. ద్వివచనం చేసుకోవాలి కదా మనం, ద్వివచనం చేయడం కోసం మాత్రమే అది కనిపిస్తుంది. తర్వాత మిగతా సందర్భాలు అక్కడ ఉంటుంది అన్నమాట. పా కనిపిస్తుంది, ద్వివచనం ఆల్రెడీ ఉప్పు ఉంది. ద్వివచనం చేయాలంటే మనకు అచ్చు కావాలి, ప్రథమ ఏకాచ్చు అంటే అచ్చు లేదు. మరి ద్విత్వం ఎలా అవుతుంది? అది మొదట్లో ఆకారం ఉన్నది కదా, అది ద్వివచనం చేసేటప్పుడు మాత్రం అది కనిపిస్తుంది. అందుకే ద్వివచనం చేసేటప్పుడు మాత్రం కనిపించిపోయింది. అందుకే పా ప్ అతుస్ ధాతుని ద్విత్వం చేస్తాము. ఒకటి ఆల్రెడీ ఉప్పు ఉంది, ఇంకోటి చేయాలంటే దాంట్లో అచ్చు ఉండాలి ఖచ్చితంగా, అచ్చు లేదు. అందుకే ఈ సూత్రం వచ్చి చెప్పినట ద్వివచన నిమిత్తే అచి, ద్వివచన నిమిత్తమైన అచ్చు పక్కన ఉంటే ఏదైతే అజాదేశం ఉందో ముందు అకారం లోపం అది స్థాని రూపబోతి. ఎప్పుడవుతుంది? ద్వివచన ఏవ కర్తవ్యే, ద్వివచనం చేయడంలో మాత్రమే అది స్థాని రూపం అయిపోతుంది. అంటే మొదట ఏదైతే స్థానం ఉందో అది మాత్రం వస్తుంది అని చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ ఈ సూత్రం ప్రకారంగా మనకు మొదటి అచ్చు లేకుండా ఉంటే మనకు ద్విత్వం కావడం లేదు. కాబట్టి ఈ సూత్రం వచ్చేసి ఏం చేసింది? ద్విత్వం చేసింది. ఓకేనా? అందుకే ఏమవుతుంది? కింద రాసుకోండి. పా ఒక్క నిమిషం అండి, దానికంటే మన సూత్రం రాదు కదా. అత్ర ప్రథమ ఏకాచ్ నాస్తి కథం ద్విత్వం భవతి. రాసుకోండి. లిటి పరతః ప్రథమస్య ఏకాచ ద్వే భవతః అని రాశాం. ప్రథమ ఏకాచ్ ధాతోః ద్వే భవతః రాశాం. ప్రథమ ఏకాచ్ ద్విత్వం అవుతుంది. కానీ అత్ర కింద రాసుకోండి. అత్ర ధాతోః ప్రథమ ఏకాచు నాస్తి. ధాతోః ధాతు అని ధాతు సప్తమి భక్తి ఏకవచనం. ధాతౌ ప్రథమ ఏకాచ్ నాస్తి. ధాతువులో ధాతౌ ఔ అండి, గురవ్ అంటాం కదా, అట్లా ధాతౌ ప్రథమ ఏకాచ్ నాస్తి. కథం ద్వే భవతః, కథం ద్విత్వం భవతి. ద్విత్వం ఎలా అవుతుంది? కథం ద్విత్వం భవతి అంటే ద్విత్వం మనకు కావాలి, కానీ ఇక్కడ ప్రాప్తం కావడం లేదు. ప్రథమ ఏకాచ్ లేదు, ఎందుకంటే ముందు లోపం చేసేసుకున్నాం. అప్పుడు వచ్చి చెప్తున్నాడు ద్వివచనేచి, ద్వివచనేచి. నిమిత్తే అచిపరతః ద్వివచన నిమిత్తే అచి అంటే ద్వివచనానికి నిమిత్తం అండి. ద్వివచనం చేయాలని ఖచ్చితంగా అతుసు ఉండాలన్నమాట. అందుకే ద్వివచన నిమిత్తే అచిపరతః. అచిపరతః అంటే ద్వివచన నిమిత్తం అచ్చు పక్కన ఉంటే, ద్వివచన నిమిత్తే అచిపరతః అజాదేశః. అజాదేశః స్థాని రూపో భవతి. అజాదేశం అంటే లోపాదేశం అండి. ఆకారం లోపం చేశాం కదా, అది అజాదేశం అంటే అచ్చ ఆదేశం, లోపాదేశం. అజాదేశః స్థాని రూపో భవతి. అది స్థాని రూపం అవుతుంది. ఎప్పుడు అవుతుంది స్థాని రూపము? అది స్థాని రూపం అయిపోతుంది ఎప్పుడు? ద్వివచన నిమిత్తం అచ్చు పక్కన ఉంది,
అప్పుడు ముందు లోపం ఏదైతే చేసాం ఆకార లోపం అది స్థానిక రూపం అయిపోతుంది. అంటే మొదట ఎలాగైతే ఉందో అలాగే కనిపిస్తుందని చెప్తున్నావు. కానీ ఎప్పుడు కనిపిస్తుంది? ద్వివచన ఏవ కర్తవ్యం, ద్వివచనం చేసుకోవడానికి మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన సందర్భాలు ఎక్కడ కనిపించదు. ఒకవేళ ద్వివచనం చేసుకోవాలన్నా అప్పుడు మాత్రమే స్థానిక రూపం కనిపిస్తుంది. అంటే లోపం అనేది చేసినట్టుగా కనిపించదు, ఆనే కనిపిస్తుంది అన్నమాట, ఆ ఉన్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడు ద్వివచనం చేసుకుంటాను అంటేనే ద్వివచనం చేసుకోవడానికి మాత్రమే ఆ కనిపిస్తుంది అన్నమాట. అందుకే మనకు ద్వివచనం కావాలి కదా, అందుకే ఇది కనిపించింది అన్నమాట. అది రాసుకునేది ద్వివచన నిమిత్తే అచ్చిపరత అజాదేశ స్థాని రూపో భవతి ద్వివచన ఏవ కర్తవ్య, ద్వివచనం చేసుకోవడంలో మాత్రమే ద్వివచన ఏవ కర్తవ్యే. అప్పుడు ద్వివచనం చేసుకోవాలంటే అచ్చు కనిపిస్తుంది అన్నమాట. అప్పుడు ఆ స్థాని రూపం అయిపోయినప్పుడు స్థానం మొదటి ఏ స్థానం ఉన్నది? పకారం పా కదా, పాల ఆకారం కనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడు ద్వివచనం చేసుకోవడానికి మాత్రమే కనిపిస్తుంది, మిగతా వేరే సందర్భాలు కనిపిస్తుంది. అందుకే ద్వివచనం చేసుకోవడానికి మాత్రం కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ద్వితం చేసుకోబోతుంది ఈ సూత్రం ప్రకారంగా. ఏదాని ప్రకారంగా లిటి ధాతు అనభ్యాసస్య ప్రకారంగా. అందుకే ఆ ద్వితం చేసేటప్పుడు మాత్రమే పా అయిపోతుంది, మళ్ళీ మిగతా రెండో ధాతు అలాగే ఉంటుంది. అందుకే రాసుకుంటాం పా ప అతుస్, రెండు చేయాలి, ధాతులు ద్వితం చేయాలి. అందుకే ద్వితం చేయడానికి మాత్రమే ప్రథమ ఏకాచి కనిపించింది అన్నమాట. అందుకే ప్రథమ ఏకాచి పెట్టేసాం. పా పక్కన రెండో అచ్చు ధాతు అలాగే ఉంది, ప్ పా ప్ అతుస్. ఓకేనా? అతుస్ ఎలా ఉందో అలాగే దించుకున్నాం. అంటే మనకి ఈ సూత్రం వచ్చి ఏం చేసింది? నువ్వు ఏ దాన్ని నిమిత్తం చేసుకుని ఆకారానికి లోపం చేశావో మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకుని ద్విత్వం చేసుకోబోతున్నావు కదా, ఆ ద్విత్వం అనేది స్థాని రూపం అయిపోతుంది. సారీ, ద్విత్వం చేసుకోబోతున్నావు కదా, అప్పుడు అక్కడ అచ్చు లేదు కాబట్టి అప్పుడు ఒక ద్వివచనం చేసుకోవడానికి మాత్రము అది ముందు చేసినటువంటి ఆకార లోపం ఏదైతే ఉందో అది స్థాని రూపం అయిపోతుంది అని చెప్పింది ఈ సూత్రం. ఇది ముఖ్య ప్రయోజనం. ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటి? అక్కడ ద్విత్వం ప్రాప్తమవుతుంది, నిమిత్తం ఉంది, కానీ అక్కడ ప్రథమ ఏకాచి లేదు. ఇప్పుడు ఎలా ద్విత్వం చేయాలి? ఈ సమస్యకు నివారణ కోసము ఇది వచ్చి చెప్పింది. ద్వివచన నిమిత్తం అచ్చు పక్కన ఉంటే ముందుగా దాని నిమిత్తం చేసుకుని లోపాదేశం చేసే కదా, అది ద్వివచనం చేయడానికి మాత్రం స్థాని రూపం అయిపోతుంది. మొదట్లో ఏదైతే రూపం ఉందో అదే కనిపిస్తుంది. అదే కనిపించింది కాబట్టి పా ప్ అతుస్ ద్విత్వం చేసి వెళ్ళిపోయింది, పా ప్ అతుస్ చేసి వెళ్ళిపోయింది. దానికి మాత్రం కనిపించింది, అందుకే పా చేసాము. పక్కన ప్ ఎలా ఉంది అలాగే ఉంది, ఎందుకు రెండు అయిపోయింది, ద్విత్వం అయిపోయింది. పా ప్ ద్విత్వం అయిపోయింది, పక్కన అతుస్ ఎలా ఉందో అలాగ వచ్చింది అన్నమాట. పా ప్ అతుస్. ఓకేనా? ఇదండి ద్వివచనం చేయడం కోసం ఈ సూత్రం ముఖ్య కారణం. కాబట్టి ఇప్పుడు రాసుకుని పా ప్ అతుస్. దీనికి ఎదురు రాయండి, పూర్వోభ్యాస పూర్వో అభ్యాస పూర్వోభ్యాస. ఇది తెలుసు కదా ముందే. అనిన సూచన పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి. నువ్వు ఎక్కడైతే ద్విత్వం చేసావో ఎత్ర ద్వే భవత, నువ్వు ఏ దానికి రెండు చేసావో అందులో మొట్టమొదటి దానికి అభ్యాస సంజ్ఞ ఇప్పుడు పెట్టుకున్నావు. ఎత్ర ద్వే భవత తత్ర ఎత్ర ద్వే భవత ఎత్ర ద్వే కృత, ఎక్కడ ద్విత్వం చేశావు ఎత్ర ద్వే కృత తత్ర పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి. ఎత్ర ద్వే కృత, ఎక్కడ ద్విత్వం చేశావో కృత చేశావో తత్ర పూర్వస్య పూర్వంలో ఉండేదానికి అభ్యాస సంజ్ఞా భవతి. అభ్యాసం పేరు వస్తుందండి, అభ్యాస సంజ్ఞా భవతి. అంటే పా అతుస్లో మొట్టమొదటి ఏంటి? ద్విత్వం చేసిన దాంట్లో మొట్టమొదటి పా, దానికి అభ్యాసం పేరు పెట్టాం. ఏం పేరు పెట్టండి? అభ్యాసం. నామకరం చేసి వెళ్ళిపోయింది అంతే. దాని ఏం లాభం వచ్చింది? మనం ఇంకో చూద్దాం. అభ్యాసం పేరు పెట్టగానే వెంటనే హ్రస్వః రాయండి. హ్రస్వః అనేన సూత్రేణ అభ్యాసస్య హ్రస్వో భవతి. ఏం భవతి? అభ్యాసస్య హ్రస్వో భవతి. అభ్యాసానికి హ్రస్వం అవుతుంది అంట. ఇప్పుడు అభ్యాసం ఏంటంటే పా, అదే కదా అభ్యాసం, దానికి అభ్యాసం పేరు పెట్టాం. ఆ అభ్యాసంలో ఏదైతే ఉందో దానికి హ్రస్వం చేసుకో. దీర్ఘం ఉంటే మనం హ్రస్వం చేసుకుంటాం, దీర్ఘం ఉంది హ్రస్వం చేసుకుంటాం. దానికి పా చేసుకుని ప అయిపోతుంది. రాయండి కింద అభ్యాసస్య హ్రస్వ భవతి. అభ్యాసానికి హ్రస్వం చేసుకో అని చెప్పింది. అభ్యాసస్య హ్రస్వ భవతి. హ్రస్వం చేయండి. ప పాలో పా అయిపోతుంది. పా ప్ అతుస్. ఇదే కదా మనకు పా ప్ అతుస్. పా ప్ అతుస్. పా ప్ అతుస్. పా ఇప్ పు పా కదా హలంత కదా, పక్కన అతుస్క ఆ కలిపేసిన పాలో పపతుస్ అయిపోయిందా? పకాల హలంతానికి అతుస్లో ఆ కలిపితే పపతుస్ అయిపోయింది కింద.
పపతుస్ అయిపోయిందా? ఇప్పుడు మనకేముంది? పపతుస్ వచ్చేసింది, మన రూప సిద్ధి వచ్చింది. ఆ సకాయ ఋతు విసర్గం చేసుకోవాలి, రాసుకునే. పపతుస్ వచ్చింది కింద రాయండి. పపతుస్ కలిపితే పపతుస్ అయిపోయింది. ఇప్పుడు దీని కింద రాయండి. అత్ర పూర్వవత్ సకారస్య రు భవతి ऋत्वे विसर्गे రు భవతి పునః తస్య విసర్గో భూత్వా పునః తస్య విసర్గో భవతి రాయండి. విసర్గः భవతి పునః తస్య విసర్గ పునః సక రు భవతి పునః తస్య విసర్గः భవతి రాయండి. సకారస్య రు భవతి పునః విసర్గः భూత్వా పపతుః ఇతి రూపం సిద్ధ్యతి. ససజుసోరుహు ప్రకారం రు అవుతుంది, దానికి అనుమతి చూపిస్తే రా మిగులుతుంది. మళ్ళా కరవసానయోరు విసర్జనీయ ప్రకారంగా విసర్గం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? పపతుః. మన లక్ష్యం అదే కదా, పపతుః ఇతి రూపం సిద్ధ్యతి. వచ్చేసింది కదా, పపతుః పపతుః. ఇది మనకు రూపసిద్ధి అండి. సేమ్ ఇదే విధంగానే పపు ఏంటంటే పపతు బహువచనంలో ఇక్కడ తస్ తీసుకొచ్చాము. టిప్ తస్ జీలో ప్రథమ పురుష ద్వివచన తస్ ప్రత్యయ భవతం చెప్పాము. ఇక్కడ రాస్తాము ప్రథమ పురుష బహువచన జీ ప్రత్యయ భవతం చెప్తాం. ఏమొస్తుంది? ప్రథమ పురుష బహు జీ ప్రత్యయ తస్ జీ తెచ్చుకుంటాం. జీ తెచ్చిన తర్వాత మళ్ళీ పరస్మై పదానాం నల తుసు స్థల తుష నల్వమాహ. ఈ సూత్రం వచ్చేసి ఇక్కడ తస్థల అతుస్ ఏ విధంగా చేస్తుందో అలాగే జీ స్థానంలో ఇదే సూత్రమే. ఇదే జీ స్థానంలో ఉస్ చేస్తుందండి. అక్కడ తస్థల అతుస్ వచ్చింది, ఇక్కడ ఏం రాస్తాము? అనేన సూత్ర జీ స్థానే ఉస్ భవతి. ఏమొస్తుంది? జీ స్థానే ఉస్ భవతి. అదే తేడా అండి. అప్పుడు పా అతుస్ కదా, పా అతుస్గా పా ఉస్ అంటాం అంతేడా. పా అతుస్థానంలో ఇక్కడ ఉస్ వస్తుందన్నమాట. పా ఉస్సు. అక్కడి నుంచి ప్రక్రియ మిగిలిన ప్రక్రియ అనేది సేమ్ ఇదే విధంగా ఉంటుంది. అంతిమ సకాలంకి ససజుసోరు కరవసాన్యత విసర్జనీయ ప్రకారం విసర్జన చేసుకుంటే పప్పుహు అయిపోతుంది. పప్పుహు ఏమంటే ఇక్కడ అతుస్ కాబట్టి పపతుస్ అయిపోయింది, ఇక్కడ ఊసు వచ్చింది కాబట్టి పప్పుహు అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా పప్పుహు ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా కేవలం జీ స్థానంలో ఊసు వస్తుంది, ఇదే విశేషము. మిగిలిన ప్రక్రియ అంతా ఇదే విధంగా ఉంటుంది. ఈ రకంగా పపతుహు పప్పుహు అనే రూపసిద్ధి మనం చూసాము. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రక్రియ సూత్రంలో ఏమైనా అర్థం కాకపోతే ఇక్కడ ఎలా వినియోగించబడింది ఒక సందేహం ఉంటే చెప్పండి. ద్వివచనేచ్చి వచ్చేసి ఏం చేసింది తెలిసింది కదా. ముఖ్యంగా ద్విత్వం చేసుకోవడానికి చేసుకోకపోతే అక్కడ ప్రథమ ఏకాచి లేదు, ఈ అచ్చే లేదు దాంట్లో. ఇప్పుడు ఎలా ద్విత్వం చేసుకోవాలి? ద్విత్వం చేసుకుంటే మనకి ఇష్టసిద్ధి కలుగుతుంది. ఇష్టసిద్ధి కోసం ఖచ్చితంగా ద్విత్వం చేయాలి. ద్విత్వం చేయాలి ఏం చేయాలి? కాబట్టి ఈ సూత్రం రచించాలి మహర్షి పాణిని. ఏం చేశారు? అందుకే ఒక ద్వివచనం చేసుకోవడంలో మాత్రము ముందు లోపాదేశం చేసాం కదా. ఎందుకు ఈ ద్వివచన నిమిత్తం కూడా ఇదే, మరి దాని నిమిత్తం అంతకంటే ముందు లోపం చేసాం కాబట్టి అదే నిమిత్తం. కాబట్టి అందుకే ఒక ద్వివచనం చేయడంలో మాత్రం రూపాతి దేశం అయిపోతుంది. మొదట్లో ఏదో రూపం ఉండే అది రూపం పెట్టుకో, అంటే పా ఉండేది అది కూడా పా కనిపిస్తుంది. ద్విత్వం చేయడంలో పా కనిపిస్తుంది అన్నమాట. అందుకే పా ద్విత్వం చేసుకున్నాము, పా అతుస్ అయిపోయింది. బట్ ఇది ముఖ్య ప్రయోజనం. ఈ రకంగా మనం ద్విత్వం ప్రాప్తం కావడం లేదు, ప్రాప్తి కోసమే ఈ సూత్రం వచ్చేసి ద్విత్వం చేస్తుంది. ఈ రకంగా మనం పప్పు అనే రూపసిద్ధిని చూసాము. ఇప్పుడు చెప్పండి, ఇంకేదైనా సందేహం ఉంటే. అర్థమైన క్లారిటీ వచ్చేసిందండి? మ్యూట్ ఓపెన్ అవుతుందా? మ్యూట్ ఓపెన్ కావడం లేదా? అవుతుందండి. ఇంకా సందేహం ఉందండి? ఓకే అండి. ఈ రకంగా మనం పప్పు అనే రూపసిద్ధి చూసాము. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా జగ్మహు సేమ్ అదే విధంగా, కాకపోతే ఇక్కడ గమ్ ధాతు తీసుకుంటాం అంతే. ఏంటండి? గమ్ ధాతు. అది రేపు చూద్దామండి. సో పప్పుహు అనే రూపసిద్ధి మటుకు ప్రయత్నించండి ఖచ్చితంగా. చాలా సింపుల్ గా ఉంటుంది. ఒకసారి మనం అర్థం చేసుకుని మనం మొత్తం రూపసిద్ధి చెప్పాము. ఇదే విధంగా పప్పు కూడా రాస్తే మీకు ప్రాక్టీస్ అవుతుంది. కాబట్టి అది రాయండి. ఓకే, అస్తు అండి. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే మన తర్వాత చూద్దామండి. అస్తు. మంత్రపాఠः. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః,
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। ధన్యవాదం శ్రీభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. धन्यवाद महोदय। ధన్యవాదములు మహోదయ. నమస్తే. जी ధన్యవాదం మహోదయ. నమస్తే మహోదయ. సందేహం ఉంటే ఫోన్ చేయండి.